దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ కడవరి త్రిదూత వర్తమానం కార్యక్రమానికి మీకందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మన అంశభాగము మృగమును ఆరాధిస్తే ఏం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన దేవుని బిడ్డలు గంటా ఝాన్సీరావు గారు, టీచర్ గారు, చీరాల, ప్రకాశం జిల్లా. స్పాన్సర్ చేసిన దేవుని బిడ్డలకు ప్రభుపేట వందనాలు. ఈ సమయమందు ఈ కడవరి దినాల్లో ఉంటున్న మరి జీవిస్తున్న క్రైస్తవులకి ఇది చాలా అత్యంత ప్రాముఖ్యమైన హెచ్చరిక వర్తమానముగా మనం చూస్తుంటున్నాము. కడవరి దినాల్లో ఉంటున్న క్రైస్తవులకి, లోకములో ఉంటున్న ప్రజలందరికీ, మరి ముఖ్యంగా దేవుని ప్రజలకి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, ఈ యొక్క మృగముల గురించిన యొక్క వార్త ఏదైతే ఉందో చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క మృగముల గురించి బైబిల్ అంత్యక్రీస్తు అని, ఈ యొక్క అంత్యక్రీస్తు ఎవరు అనే విషయానికి మనం గడిచిన వారంలో మరి యొక్క మృగము ఎవరు, మృగం అంటే రాజ్యాలు, రాజులు, అలాగనే వాటి నుంచి వచ్చిన మరి చిన్న కొమ్ము లేక చిన్న రాజ్యము. ఆ యొక్క రాజ్యము 1260 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని ఏకదాటిగా పరిపాలన చేసి అనేకమైనటువంటి అన్ని ఆచారాలను క్రైస్తవ మతంలోనికి తీసుకొచ్చి మనందరినీ కూడా అలాంటి ఆచారంలో మిళితంను చేసి మన మీద మనము కూడా దాన్ని చేసేటట్టుగా ప్రపంచంలో ఈ యొక్క చీకటి యుగంలో కాలంలో చేసినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క మృగం ఏదైతే ఉందో దేవుని యొక్క ప్రజల యొక్క ఆరాధనను లేక దేవునికి రావాల్సిన యొక్క మహిమ ఆరాధన ఏ రీతిగా వాడు మరి అపహరిస్తాడు, ఏ రీతిగా దేవుని యొక్క ఆరాధనను వాడు తీసుకుంటాడు అన్న విషయం మీద మరి బైబిల్ మరి ఈ చివరి యొక్క హెచ్చరిక తెలియచేస్తుంది. ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, ఈ రెండు గ్రంథములు కూడా మరి ప్రవచన గ్రంథాలుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనములో చూస్తే సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని చెప్తుంది. సమయము సమీపించి ఉన్నది అనగా దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క సమయము, ప్రభువారి లోకములో రెండో రాకడ వచ్చే సమయము చాలా ఆసన్నమైంది, దగ్గర పడింది. అయితే సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడును అందులో రాయబడిన వాటిని విని అలాగా నడుచుకున్న వారందరూ, గైకున్న వారందరూ ధన్యులు అని చెప్తుంది. మనకు బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఉంటే ఈ యొక్క 2 పుస్తకాలు అన్ని పుస్తకాలకి భిన్నంగా ఉంటుంది. మిగతా పుస్తకాలు అర్థమవుతాయి కానీ ఆ పత్రికలు, సువార్తలు, గ్రంథాలు, కానీ 2 కూడా కొంచెము భిన్నముగా ఉంటుంది. అయితే చాలామంది అంటారు, మేము అనేక స్థలాలలో మరి బైబిల్ తర్పిదు కార్యక్రమం పెట్టినప్పుడు మరి అనేక బోధించినప్పుడు దీని జోలికి వెళ్ళరు, ఏంటంటే ఇది అర్థం కావట్లేదు అంటారు. దేవుడు తన ప్రజలకు ఏదైనా ఒక వర్తమానం ఇచ్చినప్పుడు అది అర్థం కాని భాషలో లేకపోతే అర్థం కాని రీతిలో ఇస్తాడా అనే ఒక చిన్న అనుమానము. దేవుడు తనకి ప్రజలకి అర్థమయ్యేటట్టుగా అర్థమయ్యే రీతిలోనే ఆ యొక్క వాక్యములను లేకపోతే తన వాక్కులను లేక తన యొక్క సందేశములను చివరి యొక్క హెచ్చరిక వర్తమానములను మరి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్లో ఈ యొక్క ప్రకటన గ్రంథం ఏదైతే ఉందో అది మనకు అన్ని పత్రికలు, గ్రంథాలు అర్థమైనట్టుగా అది అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మనకు కనబడతాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇవి సూచన ప్రాయంగా రాయబడి ఉంది, సూచనగా రాయబడి ఉంది. మృగం అంటే ఒక జంతువు, మృగం, ఆ అడవిలో ఉండే క్రూర మృగము, మృగాలు అని రాస్తాడు. మృగం అంటే ఏమిటో దానికి అర్థం కూడా దేవుడు చెప్పాడు. ఎందుకు ఇలా రాయవలసి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి
జన్మించి మన పాపాల కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినం పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వారు పరిశుద్ధాత్మ చేత పొందిన వారై నింపబడిన వారై ఈ యొక్క సువార్త నలు దిశలా తీసుకొని వెళ్ళారు శిష్యులు. అయితే అలాంటి శిష్యులని ఈ యొక్క సువార్తను వెళ్లకుండా తన క్రీస్తుని గురించిన వార్త లోకంలోనికి వ్యాపించుకుని ఉండాలని చెప్పేసి శిష్యులను చంపారు, హతసాక్షులుగా చేశారు, కొంతమంది జైల్లో వేశారు. అలాగా అందరినీ హతసాక్షులు చేస్తూ ఈ భక్తుడైన యోహాను, దేవుని యొక్క శిష్యుడైన యోహాను గారిని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళ మధ్యలో కొంచెమే భూమి ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి పడేశారు ఇతన్ని. తాగడానికి నీళ్ళు ఉండదు, తినడానికి భోజనం ఉండదు, ఎలాగోలా చచ్చిపోతాడు అని చెప్పేసి ఆ ప్రదేశంలో పడేశారు. ఇక్కడ ఉండి యోహాను గారికి దేవుడు పరలోక దర్శనము, ఈ లోకంలో ఏం జరగబోతుంది దేవునికి ప్రజలకి అన్న విషయాలన్నీ కూడా రాపిస్తూ సూచన ప్రాయంగా ఇవ్వబడింది. అంటే అక్కడ రాజు ఉంటాడు, అక్కడ ఒక రాజ్యం ఉంటుంది, కానీ ఆ డైరెక్ట్గా రాజ్యాన్ని రాజు గురించి మాట్లాడక సూచనంగా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు దగ్గర ఒక మృగము అంటాడు. మృగానికి నమస్కారం చేయటము, లేక మృగం ముద్ర వేయించుకోవటము, లేక మృగం యొక్క సంఖ్య అని ఈ మృగాన్ని గురించి ప్రకటన గ్రంథంలో చాలా చాలా హెచ్చరిక రాయబడి ఉంది. ఇది చివరి హెచ్చరిక. క్రైస్తవులందరికీ, లోకమంతటికి, దేవునికి ప్రజలకి ఇది హెచ్చరిక వర్తమానము. మీ ముందు ప్రమాదము పొంచి ఉన్నది, ఆ ప్రమాదం నుంచి మీరు బయటికి రండి అని చెప్పబడే వార్తే ఈ కడవరి ప్రకటన గ్రంథము ప్రవచన వాక్కులు. అందుకనే ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు, అలాగ గైకొనువారు ధనులు అని చెప్తుంది. ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క ఈ ప్రవచన గ్రంథాలు చదవాలి, ఈ ప్రవచన గ్రంథాల వాక్యాలు వినాలి, అందుల ప్రకారం రాయబడిన వాటి ప్రకారం మనము గైకొనాలా. అలా గైకొనకపోతే మన ముందున్నట్టునేక మరి ఆ యొక్క ప్రమాదంలో, ఆ మృగం యొక్క ఆరాధనలో, ఆ మృగం యొక్క మోసములో వాడు పడేస్తాడు దేవుని యొక్క ప్రజలకు అన్న విషయము ఈ యొక్క గ్రంథకర్త రాస్తుంటున్నాడు. ప్రియులారా గమనించండి, అంత్యకాలంలో జీవించే దేవుని ప్రజలకు ఈ మృగమును గూర్చి దేవుడు ఏ హెచ్చరికలు ఇస్తున్నాడు. అంత్యకాలంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలకి, క్రైస్తవుని మనకి, దేవుని బిడ్డలకి ఈ మృగాన్ని గురించి దేవుడు ఆ యొక్క మృగము ఎలాగుంటుంది అని, ఆ మృగాన్ని ఆరాధన చేస్తే, లేక నమస్కరిస్తే, లేక వెంబడిస్తే, వానికి పూజిస్తే ఏమవుతుంది అన్న విషయాలు మన బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ 16:2లో అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. చూచారా, ఈ యొక్క దేవుని యొక్క దూత ఈ యొక్క వర్తమానం తీసుకొని వస్తున్నప్పుడు ఒక పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగము యొక్క ముద్రను వేయించుకున్న వారికిని, ఆ క్రూర మృగానికి నమస్కారము లేక ఆరాధన చేసిన వారికిని చివరి 7 తెగుళ్ళు వారు గురవుతారు. చూచారా, కనుక ఆ మృగానికి ఆరాధన చేయటం ఏంటి, ఆ మృగం యొక్క ముద్ర వేయించుకోవటం ఏంటి, మరి దేవుడి విషయాలన్నీ కూడా దేవునికి ప్రజలకు తెలియపరచడా? ఈ యొక్క హెచ్చరిక వర్తమానము దేవుడు ఈ ప్రజలకి దేవుడు చెప్పమన్నాడు. యేసుప్రభువు చెప్పాడు, నా రాకడ దినములలో నోవా దినాలు ఎలాగుంటాయో అలాగుంటాయని చెప్పినాడు. నోవా దినాలు జనులు తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకునుచు ఇల్లులు కట్టుచు ఉన్నారు. వారు ఎరగని రీతిలో వచ్చి జలప్రలయం వచ్చి అందరినీ ముంచివేసింది. జలప్రలయానికి ముందు నోవా గారు 120 సంవత్సరాలు ఈ యొక్క ఏకైక వర్తమానము అప్పుడున్న ప్రజలందరికీ ఒక హెచ్చరిక వర్తమానముగా, ఇదిగో జలప్రలయం వస్తుంది, మీరందరూ నాశనం అవుతారు, మీరందరూ ఆ జలప్రలయం కొట్టుకుపోతారు, చనిపోతారు. అయితే దేవుడు నాకు చెప్పాడు, నేను ఒక ఓడను సిద్ధం చేస్తున్నాను, ఆ ఓడలోకి మీరు రండి. ఈ యొక్క ఒక్క వర్తమానము 120 సంవత్సరాలు
నోవా గారు అప్పుడున్న ప్రజలందరికీ కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు కడవరి దినాల్లో, చివరి దినాలలో ఉంటున్న దేవుని బిడగా ఉంటున్న నీవు నేను మనకి దేవుడు ఇస్తున్న యొక్క హెచ్చరిక, ఇప్పుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఆ మృగమును కానీ ఆ మృగాన్ని ఆరాధన చేసినట్లయితే, ఆ మృగం యొక్క ముద్ర వేయించుకున్నట్లయితే, ఆ మృగాన్ని మీరు వెంబడించినట్లయితే ఆ చివరి 7 తెగుళ్ళు, భయంకరమైన చెడ్డ పుండ్లు, తెగుళ్ళు దానికి గురవుతారు. ఏ రీతిగా దేవుని ఆరాధన చేయకపోతే, ఆ మృగాన్ని వెంబడిస్తే ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క తెగులుకు, బాధాకరమైన యొక్క స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోతారు అనేక విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూస్తే, అంతటా సింహాసనములను చూచుతూనే వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకనైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమైతే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనను చేయబడిన వారి ఆత్మలను చూచుతుని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎవరైతే ఈ క్రూర మృగానికి నమస్కారం చేశారో, ఎవరైతే క్రూర మృగానికి వెంబడించారో, ఈ క్రూర మృగాన్ని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, లేక వాడి ముద్రను వేయించుకుంటున్నారో, వారందరూ కూడా దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాలంలో వారికి పాలు పంపులు ఉండదు. అయితే ఎవరైతే వేయించుకోకుండా, ఆ యొక్క మృగమున యొక్క అధికారం కింద రాకుండా, వాడి ముద్ర నొసటి యందు చేతుల మీద వేయించుకోకుండా ఉండి, ఆ మృగాన్ని ఆరాధన చేయకుండా, నమస్కారం చేయకుండా ఉండి ఎవరైతే ఉంటున్నారో, వారు దేవుని యొక్క వాక్యము కొరకు తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వారు క్రీస్తుతో వారి లోకములో మళ్ళీ తిరిగి బ్రతికిన వారై 1000 ఏండ్లతో క్రీస్తుతో వారు పరిపాలన సాగిస్తారు. చూచారా? మరి ఆ మృగమును కానీ దాని ముద్రను కానీ వేయించుకుంటే, ఆ యొక్క మృగాన్ని ఆరాధన చేస్తే, లేక ఆరాధన నమస్కారం చేస్తే 1000 ఏళ్ల పరిపాలనలో నీకు నాకు మనకు ఆ యొక్క అవకాశం ఉండదు. ప్రియులారా, గమనించారా? 3వ వాక్యాన్ని చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనము, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచుండుట చూచితిని. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక గుంపు ఉన్నారు. వారు విమోచించబడిన వారు, విమోచించబడిన గుంపుగా మనం చూస్తున్నాం. వీరు ఆ క్రూర మృగమును కానీ దాని ప్రతిమకు కానీ దాని పేరు గల సంఖ్య కానీ లోబడక వీరు జయించిన వారు. దేవుని స్తోత్రం. మరి లోకంలో దేవుని బిడ్డగా ఉంటున్న నీవు సత్యవాక్యమును పట్టుకొని క్రీస్తు యొక్క అడుగు జాడలో మార్గంలో నడవాలని, ఈ లోకం మనకి శాశ్వతం కాదు, శాశ్వతమైన పరలోక రాజ్యములో ప్రవేశించాలని క్రీస్తు యొక్క మార్గాన్ని అవలంబించిన నీవు నేను మనము ఈ యొక్క మృగమును, ఆ మృగం యొక్క ముద్రను, ఆ మృగం యొక్క ఆరాధనను, ఆ మృగం యొక్క సంఖ్యను వేయించుకోకుండా ఉండే మాట అయితే నీవు నేను మనము ఈ లోకమునకు, సాతానికి, ఆ అంత్యక్రీస్తుకును జయించిన వారం అవుతాము. అంతేకాదు ప్రియులారా, మరి విమోచించబడిన గుంపులో, విమోచించబడిన మందలో, విమోచించబడిన జనాంగములో నీవు నేను మనం ఉంటాము. కనుక ఆ మృగమును ఆరాధన ఒకవేళ చేస్తే, ఆ మృగాన్ని వెంబడిస్తే ఏమవుతాము? మనము ఆ యొక్క విమోచించబడిన గుంపులో ఉండము. కనుక అది వేపించుకోకూడదు అనేది ఈ యొక్క కడవరి హెచ్చరిక వర్తమానము. అలాగే ఇదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, ఇక్కడ భూనివాసులందరూ అనగా జగత్ పునాది మొదలుకొని, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవరు మృగాన్ని ఎవరు నమస్కారం చేస్తారు? ఎవరి పేరైతే భూమి, ఆకాశము, జగత్ పునాది వేయబడినప్పటి నుంచి ఇప్పుడు దాకా
ఎవరి పేరు జీవ గ్రంథంలో, దేవుని జీవ గ్రంథంలో పేరు లేదో వాళ్ళందరూ కూడా ఆ యొక్క మృగాన్ని, ఆ మృగం యొక్క ఆరాధన చేస్తారు. ప్రియులారా, అలాగనే బాగానే చూస్తాం. 14వ అధ్యాయము 9 నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే, మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమున మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధముల చేత వాడు బాధింపబడును. చూచారా ప్రియులారా, గమనించారా? ఇక్కడ క్రూర మృగమును కానీ దాని ప్రతిమకు కానీ ఎవరైతే నమస్కారం చేసి ఈ యొక్క నొసటి మీద చేతుల మీద వాని యొక్క ఆ యొక్క ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారు దేవుని యొక్క ఉగ్రత పాత్రలు వారి మీద కుమ్మరించబడి దేవుని ఎదుటనో గొర్రెపిల్ల ఎదుటనో వాడు ఆ యొక్క అగ్ని గంధకములో బాధించబడతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి భయంకరమైన స్థితికి లోనవుతారు. కనుక ప్రియులారా, ఈ యొక్క కడవరి దినాల్లో మరి దేవుని యొక్క ప్రజలంటూ నువ్వు నేను మనము ఇదే యొక్క భాగము 20వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చూస్తే ఇక్కడ కూడా ఎవరి పేరు జీవ గ్రంథమందు లేకుండా ఉంటుందో వాడు ఆ యొక్క మరణానికి లేకపోతే ఆ యొక్క నిత్య నాశనానికి గురవుతాడు. కనుక నువ్వు ఎవరిని ఆరాధన చేస్తున్నావు? మరి ఆ యొక్క క్రూర మృగాన్ని ఆరాధన చేస్తే ఏమవుతుంది అనే భాగాన్ని చూస్తున్నాం. ఇక్కడ ప్రియులారా, ఆ మృగాన్ని ఆరాధించిన వారికి ఏం జరుగుతుందని ఈ యొక్క ప్రవచన గ్రంథం చెబుతుంది. ఎవరైతే ఆ మృగానికి ఆరాధన చేయకపోతే మరి దేవునికి ప్రజలకు ఎలాంటి మరి విషయాలు సంభవిస్తాయి అని మనం చూస్తే, మీరు బైబిల్ వాక్యం రాసుకోండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనము, అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, వీరికి వాడు క్రయ విక్రయాలు చేయడు, అంటే కొనటము అమ్మటము, వారి దగ్గర ఎవరు కొనద్దు, ఎవరు కూడా వాళ్ళకి అమ్మొద్దు, అలాంటి పరిస్థితులు వస్తాయి. రెండో పరిస్థితి మనం చూస్తున్నాం, వారు మరణ దండనకు లోనవుతారు. మరణానికి వారు లోనవుతాడు. వాడు మృగాన్ని ఆరాధన చేయకపోతే, మృగం యొక్క ఆరాధనలకు వాళ్ళు రాకపోతే, మేము దేవుని ఆరాధన చేస్తాము, దేవుని యొక్క ఆజ్ఞకే లోబడతాము, మేము సృష్టికర్తకే ఆరాధన చేస్తాము అంటే వారికి మరణ దండన గురి చేస్తాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ రోజు బబిలోనులో ఉంటున్న నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క దూరానే మైదానంలో ఒక పెద్ద బంగారు ప్రతిమను చేసి, ఇదిగో ఈ యొక్క దేశంలో ఉన్న సకల జాతి వారు, కులాల వారు, మతాల వారు, భాషల వారు అందరూ కూడా వచ్చి నేను చేసిన యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలా. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది? చేయకపోతే మరణ దండన అనగా ఆ యొక్క అగ్నిలో వారిని పడవేసి చంపేయాలా. అయితే ఆ యొక్క అన్య దేశంలో మరి దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు. షాద్రక్, మెషక్, అబేద్నెగో వారు ఈ యొక్క ఆరాధన మీదనే పరీక్ష. అయితే వారు చెప్తారు, రాజా నువ్వు యొక్క నిలబెట్టిన ప్రతిమను మేము మొక్కం, ఒకవేళ నువ్వు ఇక అగ్నిగుండంలో పడేస్తానంటున్నావు కదా, మా దేవుడు మండుచున్న అగ్నిగుండం నుంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినను పర్వాలేదు, మేము మాత్రము ఆ యొక్క ప్రతిమకు మొక్కము. ప్రియులారా, అయితే వీరిని తీసుకెళ్లి లోపలికి ఆ అగ్ని గుండాన్ని 7 అంతుల యొక్క మంటను ఎక్కువ చేసి వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసినప్పుడు అక్కడ 4వ వాడుగా దేవుని యొక్క దూత దేవుడే వచ్చి వారిని కాపాడి 4వ వాడుగా ఉండి ఆ యొక్క మరణపరమైన స్థితిలో నుంచి వారిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. కడవరి దినాల్లో సాతానుడు రాజ్యాలను, రాజులను, ప్రభుత్వాలను రుసిగొలిపి వారికే ఆరాధన చేయాలా, మృగాన్ని ఆరాధన చేయాలా, మృగం యొక్క అధికారానికి లోబడాలా, ఒకవేళ లోబడకపోతే అట్టి వారిని చంపేయాలా. దేవుని యొక్క ప్రజలు వారిని ఆరాధన చేస్తారా?
మరి దేవునికి ఆరాధన చేస్తారా? దేవునికి ఆరాధన చేయాలా, మృగానికి ఆరాధన చేయాలా? అనేక పరీక్ష కాలము, అది దానికంటారు అగ్ని పరీక్ష. ఎలాంటి పరీక్ష? అగ్ని పరీక్ష. అయితే ఎలాంటి భయంకరమైన మరణదండకరమైన పరిస్థితుల్లో అగ్ని పరీక్షకు మనము నిలబడవలసిన స్థితి ఆ యొక్క సమయము ఆ దగ్గర వచ్చిందని నేను చెప్తుంటున్నాను ప్రియులారా. అలాగే ఈ యొక్క క్రయ విక్రయాల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎవరైతే దేవుని ఆరాధన చేస్తారో, దేవుని యొక్క బిడ్డలుగా ఎవరైతే సృష్టికర్తను ఆరాధన చేస్తారో వారు కొనకూడదు, అమ్మకూడదు అనేక భాగాన్ని మనం చూస్తుంటున్నాం. అవును, చూసారా? మరి దేవుని యొక్క ప్రజలకి ఈ యొక్క క్రూర మృగము ఎలాంటి స్థితిని మరి తీసుకొస్తున్నాడు. మరి ఈ యొక్క క్రూర మృగము ఎవరు? సాతానుడు. ఈ లోకంలో వాడు డైరెక్ట్గా వాడు పని చేయడు, కానీ ఏం చేస్తాడు? కొంతమంది రాజ్యాలను నిలబెట్టుకొని వాడు చేస్తాడు ఈ లోకంలో. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, మరియు 10 కొమ్ములను 7 తలల గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన మృగము చిరుతుపోలిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇక్కడ ఒక సముద్రం నుంచి ఒక విచిత్రమైన జంతువు వస్తుంది. ఎప్పుడైనా మీరు చూసారా? అది చిరుతు పులిని పోలి ఉంది. దాని పాదములేమో ఎలుగుబంటి పాదములుగా ఉన్నవి, దాని నోరేమో సింహపు నోరుగా ఉంది. దానికి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. దాని మీద ఆ యొక్క కొమ్ముల మీద 10 కొమ్ముల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. అయితే ఈ మృగానికి రాజ్యము, బలము, సింహాసనము ఎవరిచ్చారంట? ఆ ఘట సర్పం ఇచ్చింది. ఘట సర్పం అంటే ఎవరు? మనం చూస్తున్నాం. ఘట సర్పం అంటే 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చూచారా? పరలోకము నుంచి దేవునికి తిరుగుబాటు చేసి దేవుని యొక్క ఆరాధన తాను తీసుకోవాలని, దేవుని సింహాసనం కంటే పైకి కూర్చోవాలని అక్కడ అనుకున్నాడు. అక్కడ నుంచి భూమి మీదకి కిందకి వేయబడ్డాడు. వాడే సాతాను, వాడే ఘట సర్పము, ఆది ఘట సర్పము, అవాదములను మోసం చేసిన వాడు, దేవుని పరలోకంలో దేవుని దగ్గర తిరుగుబాటు చేసిన వాడు ఈ భూమి మీద పడి ఏం చేశాడంట? ఆ మృగానికి తన బలమును, సింహాసనమును, తన రాజ్యమును వాడు ఇచ్చాడు. ఎవరిచ్చారంటే ఈ యొక్క మృగానికి తన బలము, తన సింహాసనము, తన యొక్క ఆ యొక్క అధికారాన్ని ఆ యొక్క ఘట సర్పం ఇచ్చాడంట ఈ మృగానికి. మృగం అంటే ఎవరు? చూచారా? మృగం అంటే ఎవరు? నేను చెప్పాను, ప్రకటన గ్రంథం అంతా కూడా సూచన ప్రాయంగా రాయబడి ఉంది. ఎలాగ రాయబడి ఉంది? సూచన ప్రాయంగా రాయబడి ఉంది. ఈ యొక్క మృగము బైబిల్లో దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము చూస్తున్నాం. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నది. ఏమున్నది? మృగమంటే రాజులు. మనకి ఇక్కడ ఈ లోకానికి, ప్రపంచానికి 4 మరి గొప్ప రాజ్యాలు మరి ప్రపంచాన్ని ఏలబోతున్నారు. ఆ యొక్క గొప్ప రాజ్యముల నుంచి ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా పతనమైపోయిన తర్వాత ఆ రాజ్యముల నుంచి 10 రాజ్యాలు విడిపోయి ఆ 10 రాజ్యాల నుంచి ఒక చిన్న కొమ్ము వస్తుంది. ఆ చిన్న కొమ్ము ఎవరంటే ఆ చిన్న కొమ్మే ఆ యొక్క అంత్యక్రీస్తు. కనుక మనం ఎవరిని ఆరాధన చేయాలి? కడవరి దినాల్లో ఉంటున్న దేవుని యొక్క ప్రజలు ఎవరిని ఆరాధన చేయాలి? దేవునికా లేక సాతానికా? దేవునికా ఆ క్రూర మృగానికా?
మరి వారికి ఆరాధన చేయటం అంటే ఏమిటి? దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవునికి ఆరాధన చేయటము. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుడు చెప్పాడు 6 దినములు కష్టపడి నీ పనంతా చేసుకో, 7వ దినమున మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, అందులో నువ్వైనా నీ కుమారుడైన ఏ పని చేయకూడదు. మీరు ఆ రోజున అది నాకు ప్రతిష్ఠితమైన దినము కనుక మీరు నన్ను ఆరాధన చేయండి. దేవుని యొక్క అధికారము, దేవుని సృష్టికర్త ఆరాధన. సృష్టికర్త 6 రోజుల్లో ఆకాశం భూమి అంతా చేసి 7వ దినమున విశ్రమించాడు. అది సృష్టికర్త ఆరాధన. అయితే వీడు ఈ యొక్క చిన్న కొమ్ము, ఈ క్రూర మృగము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా దేవుని ఆజ్ఞలు మార్చివేసి మహోన్నతునికి విరోధంగా మాట్లాడి మహోన్నతుని భక్తుని నలగొట్టి పండుగ కాలములు అనగా ఆజ్ఞలు మార్చి సమయాన్ని మార్చి 1260 సంవత్సరాలు ఈ లోకమునకు వాడు అధికారము చేస్తాడు ఈ యొక్క క్రూర మృగము అని చెప్పబడుతుంది ప్రియులారా. అయితే ఈ క్రూర మృగము పరిపాలన కాలంలో నిజముగా దేవుని యొక్క వాక్య ప్రకారముగా నడిచి జీవించే నిజమైన భక్తులను, క్రైస్తవులను సుమారు 8 నుంచి 15 కోట్ల మంది ప్రజల్ని వాడు కిరాతంగా చంపేశాడు. ఇక్కడ వాక్యం చెబుతుంది, వాడు మహోన్నతుని భక్తులను నలగా కొడతాడు, చంపేస్తాడు, నలగొడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ యొక్క క్రూర మృగ అధికారానికి, వారి ఆరాధనకు మనం లోబడకూడదు. దేవునికే ఆరాధన చేయాలి. చూచారా, మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాం? ఆఖరికి మరి ఈ కడవరి దినాల్లో నువ్వు దేవునికి ఆరాధన చేస్తావా, మృగానికి ఆరాధన చేస్తావా? మృగం యొక్క ఆజ్ఞకు లోబడతావా? దేవుని యొక్క 10 ఆజ్ఞలు విశ్రాంతి దినపు ఆరాధనకు లోబడతావా? దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా లోకంలో వాడు ఇంకొక ఆరాధన తీసుకొచ్చాడు. దేవుడు వర్జన ఆరాధన పెడితే వాడు నకిలీ ఆరాధన తీసుకొచ్చేసాడు. కనుక నీవు నేను మనము ఈ యొక్క సత్యాన్ని కడవరి దినాల్లో ఉంచుని నీవు నేను కడవరి యొక్క ఈ వర్తమానాన్ని నువ్వు విని మరి దేవుని యొక్క ఆరాధనలోకి రావాలని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. వచ్చే వారము మరి దేవుని యొక్క ముద్ర, అలాగే మరి ఆ యొక్క మృగం యొక్క ముద్ర ఏమిటో నేను క్లుప్తంగా మీ ముందు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరందరూ సిద్ధపడి ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా ముందుకు వచ్చి వినాలి. అలాగనే మీ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ప్రభుపేట కోరుచుంటున్నాము. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపగల మా ప్రభువా, ఈ యొక్క సమయమందు ఆ క్రూర మృగమును ఆరాధన చేస్తే, ఆ క్రూర మృగాన్ని వెంబడిస్తే, ముద్ర వేయించుకుంటే ఎలాంటి విపత్తులు ఉంటాయో మీరు మాకు తెలియపరిచారు ప్రభువా. ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో మాకు ప్రవేశం ఉండదని అనేక విషయాలు మీరు మాకు తెలియపరిచారు. మేము సృష్టికర్త ఆరాధన, విశ్రాంతి దిన ఆరాధనలో వచ్చినట్లుగా మాకు మా మనోనేత్రాలు మీరు తెరిచి మీ యొక్క సత్యవాక్యములో మమ్మల్ని ప్రతిష్ఠించి చేయమని ఈ హెచ్చరిక వర్తమానం వింటున్న బిడ్డలు, ఇక్కడ వారి త్రిదూత వర్తమానం వింటున్న బిడ్డలందరూ ప్రభువా ఈ యొక్క ప్రవచన గ్రంథ పాఠాలు చదివి విని గ్రహించి అలాగ నడుచులాగున కృపదాయి చేయమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలు గంటా ఝాన్సీరావు గారు టీచర్ గారిని చీరాల నుంచి వారిని దీవించండి ప్రభువా. అలాగనే తండ్రి ఈ యొక్క వర్తమానం టీవీ వర్తమానం ద్వారా వింటున్న ప్రతి బిడ్డలను వారి యొక్క సత్యమును నాయనతో చెవియొగ్గి ఈ యొక్క నిజమైన దేవుని సృష్టికర్త ఆరాధనలో నడిపించబడినట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయం చేసి వారిని ఒప్పించి నడిపించమని క్రీస్తు పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. వచ్చే వారము ఇదే యొక్క సమయమందు ఇదే యొక్క ఛానల్ పైన ఈ యొక్క దేవుని ముద్ర, సాతాని ముద్ర లేక మృగం యొక్క ముద్ర ఏంటో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.